రంగా గారి అభిమానులకు, అభిమాన సంఘాలకు, రాధారంగ మిత్ర మండలి సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రంగా గారు సంపాదించింది ప్రేమ అభిమానాలు, అది అంత ఆశయం సంపాదించి ఏ పార్టీకి పోయి మద్దతు ఇవ్వబోతున్నారు? ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? నేను ఎవరికి ఇవ్వట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే మా అభిమానుల కోసం నేను వచ్చాను. వాళ్ళు నేను ఒక ఆర్గనైజేషన్ కింద ఫాలో చేసుకుంటాను. మా ఆర్గనైజేషన్ అందరూ ఉన్నారండి, ప్రతి పార్టీ వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే మేడం 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 మీ అన్నగారికి మీకు సఖ్యత లేదని బాగా వినపడుతుంది కాదంటారా? ఎందుకు లేదండి, ఒకే కుటుంబం, ఒకే ఫ్యామిలీ, మాకు ఎలాంటి గొడవలు లేవు. అది అయితే మొన్న ఎందుకు రాలేదు వైజాగ్? ఆయన కైండ్ ప్రోగ్రాంలు ఉంటాయి కదా, ఇద్దరు ఇప్పుడు ఒక డిసెంబర్ 26 కానివ్వండి, లేకపోతే జూలై 4 కానివ్వండి, అన్నీ ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటాడు. ఆయన అక్కడికి వెళ్తారు. ఇంకో చోట ఏమంటారు, మా దగ్గర రాలేదు, అక్కడికి వెళ్ళారని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారు. ఆయన అన్ని ప్రోగ్రాంలు కవర్ చేయలేరు. అందుకే నేను వచ్చాను. నేను ఎక్కడైతే ఆయన కవర్ చేయలేకపోతున్నారో నేను అక్కడ కవర్ చేసుకుంటాను. అది సో మాకు ఆయనకి ఎలాంటి గొడవలు లేవు. దయచేసి అలాంటి గాసిప్లు అన్నీ పెట్టకండి. అల్టిమేట్లీ మేము ఎండ్ ఆఫ్ ద డే రంగా గారి పిల్లలు అండి, మాకు ఎలాంటి గొడవలు లేవు. మీ సామాజిక వర్గం చెంది ఒక పార్టీ అయితే జనసేన ఉంది. ఆ జనసేన పార్టీని నిర్వీర్యం చేయడానికి ఆశాకిరణ్ని తెర మీద తెచ్చారు. ఇది కరెక్ట్ కదంటారా? ఇంకా బోల్డ్ గాసిప్లు ఉన్నాయండి. నేను ఏ పార్టీని ఇచ్చేయడానికి అని చెప్పి రాలేదండి. నేను ఒకటి చెప్తాను, మా కులానికి సంబంధించి మీ జనసేన పార్టీ ఉందని అంటున్నారు. రంగా గారిని అన్ని కులాలు అభిమానిస్తున్నారు, బాగా ముద్ర కూడా వేశారు. ఇద్దరు వేసిన అన్ని పార్టీలలో, అన్ని కులాలలో ఆయన అభిమానిస్తున్నారు. సో నేను ఏ కులాన్ని విడగొట్టడానికి రాలేదు, ఏమీ చేయలేదు. నేను వచ్చింది ఒక్కటే, మా నాన్నగారి పేరు ముందు తీసుకెళ్ళాలి. ఈ తరమే కదా, ఆయన చనిపోయిన తర్వాత 3 తరాలు మారినాయి. 3 తరాలు మారినా ఇక్కడ ఇంత చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రంగా గారు తెలుసాను అంటే వాళ్ళ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. రంగా గారు ఒక హీరో అని చెప్పి ఆయన గురించి ఆయన కథలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన పేరు ఇంకా జనరేషన్స్ ముందుకు వెళ్ళాలని చెప్పి మా ఆర్గనైజేషన్ని నిలబెట్టడానికని చెప్పి నేను వచ్చాను. అది నా ఎజెండా. రంగా గారి అభిమానులకి ఒక లీడర్షిప్ అనేది ఉండడానికి అని చెప్పి. అంతేగాని ఇప్పుడు ఒక పార్టీ అని అన్నాను అనుకోండి, మా రాధారంగ మిత్రమండలి లేకపోతే రంగా అభిమాన సంఘాల్లో అన్ని పార్టీలలో ఉన్నారు. వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో వాళ్ళకి ఏంటనంటే ఒక చారిటీ కానివ్వండి, లేకపోతే ఏదైనా పర్పస్ కానివ్వండి, వాళ్ళకి ఒక లీడర్షిప్ కింద నేను ఇచ్చాను. అయితే ఇంకోటి, రాధారంగ మిత్రమండలిలో చాలామంది ఉన్నారు. ఇటు బుల్లెట్ ధర్మారావు కానీ ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాలేదంటారు? వారంతా మీ కుటుంబానికి ప్రాణం వాళ్ళంతా. అలాగే మీరు కూడా వాళ్ళందరినీ కూడా అలాగే చేస్తారు. ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజు అంటే ఎవరికి వాళ్ళ ఏరియాలో ప్రోగ్రాంలు ఉన్నాయండి. ఇవాళ నాకు ఆల్రెడీ చెప్పారు, ఫోన్ చేశారు, అమ్మ మా ఏరియాలో ఆల్రెడీ ప్రోగ్రాంలు ఉన్నాయంటే పర్వాలేదు, వైజాగ్లో దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారని చెప్పి నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. సో అలాంటి మిస్కోఆర్డినేషన్ కానీ కలిసారా తర్వాత ఇదంతా అయిన తర్వాత మీరు అందరూ కూడా? ఫోన్తో మాట్లాడతాను కదా అందరితో, నాకు ఎవరికి గొడవలు లేవండి, అందరితో ఫోన్తో మాట్లాడతాను, ప్రాబ్లం లేదు. మీలో ఒక నరేంద్ర గారని బాగా వ్యాఖ్యలు చేస్తాను మీ మీద. ఆ రోజు కూడా ఏదో పెట్టేశారు, ఇవాళగా నిన్న మొన్నటి వరకు రంగా గారిని ఏం మాట్లాడలేదు, నేనే వారసుడనే టైప్లో నరేంద్ర గారు అనే వ్యక్తి బాగా మాట్లాడుతున్నారు. ఆయన మీద మీకు ఒపీనియన్ ఏంటి? రంగా గారి వారసులు వీళ్ళందరూ అండి, ప్రతి వాళ్ళు రంగా గారి రక్తంతో పుట్టామనే వారసత్వం తీసుకోవటం కాదు, ఆయన ఆలోచన అనేది ముందు తీసుకెళ్లే వాళ్ళు అందరూ రంగా గారి వారసులే. అది వంగవీటి పేరుతో పుట్టేది చాలదు, లేకపోతే రక్తంతో పుట్టేది చాలదు, ఆయన మంచి పనులనే ముందు తీసుకెళ్ళాలి, అది వారసత్వం అండి. అంటే ఏమన్నా మీరు మళ్ళీ ఇంకా యాక్టివిటీస్ బాగా స్పీడ్గా చేయబోతున్నారా? మీ నాన్నగారి పేరు చెప్పి మొత్తం ఎజెండా అయితే అదేనండి. నాన్నగారి పేరు ముందు తీసుకెళ్ళడానికి, మంచి పనులు చేయాలని, ఏదన్నా మన వాళ్ళ కోసం అని చెప్పి పోరాటానికి నేను సిద్ధమే. ఆయన స్ఫూర్తి కిందే నేను ముందుకు వెళ్తాను. ఆయన ఎలా చేశారో ప్రజల కోసం నేను ఆ విధంగానే వెళ్తాను.